హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. యాంపేర్ నుంచి ఒక కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ అయితే లాంచ్ అయిందనమాట. దీని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే ఇంతకుముందు మనకు యాంపేర్లో బ్యాటరీస్ కానీ లేకపోతే వెహికల్ కానీ అంత బాగా క్వాలిటీ ఉండేది కాదనమాట. ఇప్పుడు పూర్తిగా చేంజ్ చేసేసారు, చాలా బాగుంది. అలాగే మనకు ఇంతకు ముందు వచ్చిన నెక్సస్ కానీ ముందు మ్యాగ్నస్లో నియో ఎల్ఐ కానీ ఇవి కూడా చాలా బాగుండేది అనమాట. అంటే బ్యాటరీస్ చేంజ్ చేశారు, అలాగే టైర్స్ చేంజ్ చేశారు, టోటల్ ఓవరాల్ లుక్కే చేంజ్ చేశారనమాట. ఇప్పుడు ఈ వెహికల్ కూడా గమనించండి, ఇది గ్రాండ్ అనమాట. ఇది మ్యాగ్నస్ గ్రాండ్. ఎంత బాగుందో చూడండి అసలు, డ్యూయల్ టోన్ కలర్తో, అలాగే మంచి ఫినిషింగ్తో, చూడడానికి మంచి లుక్తో చాలా బాగుందన్నమాట. వీటి గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. మ్యాగ్నస్ గ్రాండ్లో ఏం కొత్త ఫీచర్స్ తీసుకొచ్చాడు, అలాగే ఎలా ఉంది వెహికల్ అనేది పూర్తిగా మనం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మీకు ఈ వెహికల్ గురించి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ముందుగా వెహికల్ లుక్ చూడండి ఎలా ఉందనేది. లుక్ అయితే చాలా బాగుందండి. వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, చాలా బాగా తీసుకొచ్చారు. 1.5 కిలోవాట్ మోటార్ అయితే తీసుకొచ్చారనమాట, హబ్ మోటార్తో. అలాగే మనకు లుక్ ముందర కూడా చూడండి ఎలా ఉందనేది. ఆ ఫినిష్ కానీ మొత్తం మనకు ఒక కొత్త తరహాలో తీసుకొచ్చారని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ మనకు మొత్తం చూడండి రివర్స్ మోడ్ ఉంది. ఇంతకుముందు ఇలాంటివన్నీ వచ్చేది కాదనమాట. ఇప్పుడు అన్నీ వీళ్ళు తీసుకొని వచ్చేసారు. డ్యూయల్ మోడ్స్ ఉంది. 65 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుందండి. మనకి ఇక్కడే చూడండి కీస్ కూడా చూడండి ఎంత బాగున్నది. కీస్కి ఆన్ చేసేదానికి మనకు డిస్ప్లే చూసుకుంటే మనకు 3.5 ఇంచెస్ ఒక న్యూ డిస్ప్లే అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగుందన్నమాట. చూడడానికి కూడా ఒక కొత్త లుక్లో ఉందని చెప్పొచ్చు. మనకు దీంట్లో అన్ని ఫీచర్స్ వీళ్ళు ఇచ్చేసారనమాట. బ్యాటరీ కొత్త లుక్స్తో తీసుకొచ్చారు. బ్యాటరీ మనకు 63% బ్యాటరీ, అలాగే పవర్ మోడు, ఎకో మోడు, పవర్ మోడ్, ఈ విధంగా 2 మోడ్స్ అయితే ఇచ్చారు. 65 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ ఇచ్చారు. 1.5 కిలోవాట్ మోటార్ పవర్ ఇచ్చారనమాట. అలాగే ఛార్జింగ్ డాక్ అయితే మనకు కింద ఏ విధంగా ఇచ్చారు చూడండి. చూడడానికి ఇప్పుడు చాలా బాగా లుక్గా ఉండేది. ఇంతకుముందు ఊరికట్లా మనకు చూడడానికి సింపుల్గా ఉండేది అనమాట. ఇప్పుడు దానికని ఒక లాక్ టైప్ అయితే ఇచ్చి మనకు అదే, అంటే నేను చెప్తున్నాను కదా ఫస్ట్ నుంచి మీకు, లుక్ విషయంలో అయితే వీళ్ళు చాలా తీసుకున్నారని చెప్పొచ్చు. ప్రికాషన్స్ చాలా బాగుందన్నమాట. వెహికల్ అయితే కనుక మీకు ఆ ఫినిష్ కూడా చూడండి, డ్యూయల్ టోన్లో మీకు ఫినిష్ కానీ, లోపల మీకు ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ కానీ, అలాగే మనకి ఇక్కడ దీనిపైన చూసుకోండి ఎలా ఉందనేది. బూట్ స్పేస్ అయితే ఇచ్చారు బాగా. అందులో లోపల లైటింగ్ ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. బ్యాటరీ కంపార్ట్మెంట్ లోపలే వచ్చేస్తుంది. లాంగ్ సీట్ వస్తుంది. బాగా ఇద్దరు ఫ్రీగా కూర్చొని పోయే విధంగా అయితే సీట్ని అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. బ్యాటరీ మనకు దీని లోపల అయితే వస్తుందండి. బ్యాటరీ దీంట్లో యాక్చువల్గా బ్యాటరీ క్రాస్గా ఇవ్వడం జరిగిందనమాట. మీకు చూసుకుంటే ఇక్కడ తెలుస్తుంది. మనం రిమూవబుల్ అనమాట. బ్యాటరీ కావాలంటే రిమూవ్ చేసి తీసుకెళ్ళిపోయి ఛార్జింగ్ పెట్టచ్చు. మీకు ఇక్కడ కూడా గమనించవచ్చు, ఇక్కడ ఛార్జింగ్ పైన పెట్టుకునే దానికి వాటం అయితే ఇచ్చారు చూడండి. ప్లగ్ అయితే ఉంది. రిమూవబుల్ చేసి తీసుకొని పోయి దీన్ని ఛార్జింగ్ అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. బ్యాటరీ మనకు ఎల్ఎఫ్పి బ్యాటరీ అయితే తీసుకొచ్చారు. లిథియం ఫెరోఫాస్ఫైడ్ బ్యాటరీ అనమాట. ఈ బ్యాటరీ లాంగ్ లైఫ్, ఇది మనకు 5 years వరకు లైఫ్ అయితే వస్తుంది బ్యాటరీ. అలాగే వారంటీ వీళ్ళు చూస్తే 5 years వారంటీ, 75,000 కిలోమీటర్స్ వరకు వీళ్ళు వారంటీ అయితే ఇచ్చేసారనమాట. అంటే మ్యాక్సిమం మీరు ఎట్లా తోలినా కూడా ఇది 1 lakh కిలోమీటర్స్ అయితే ధారాళంగా వచ్చేస్తుంది. అలాగే వీళ్ళు మోటార్కి, బ్యాటరీకి, అలాగే కంట్రోలర్కి అన్నిటికీ 3 ఏళ్ళు వారంటీ అయితే ఇచ్చేసారనమాట. డిస్ప్లే పరంగా మీరు గమనించినా కూడా డిస్ప్లే అయితే చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చారు. మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, 2 మోడ్స్ అయితే చేంజ్ అయ్యేటప్పుడు మనకు 63% బ్యాటరీకి ఉంది. అలాగే మనకు ఎకో మోడ్, పవర్ మోడ్ అనేది అయితే వస్తుందన్నమాట. అలాగే మనకి ఇక్కడ స్పీడోమీటర్, ఓడోమీటర్ లాంటి ఆప్షన్స్ అన్నీ వీళ్ళు దీంట్లో తీసుకొచ్చారు. చూడడానికి చిన్నదిగా కనపడినా మనం పోయేటప్పుడు మనం దానికి తగినట్టుగా అన్ని ఆప్షన్స్ వచ్చేసాయి అనమాట. హార్న్ మీరు గమనించవచ్చు. రివర్స్ మోడ్ అయితే రౌండ్ స్విచ్ అయితే ఇచ్చాడు, బాగుంది అది. అలాగే మనకి ఇక్కడ ఇండికేటర్స్ కానీ,
అంతేకాకుండా మనకు పైన డిమ్ అండ్ డిప్ లైట్ కానీ ఇండికేటర్స్ వచ్చేటప్పుడు మనకి ఇటుపక్క అటుపక్క దానికని సపరేట్గా 2 డిస్ప్లేస్ అయితే ఇచ్చారనమాట. ఇవన్నీ అదే నేను చెప్తున్నాను కదా, లుక్ కూడా మీకు గ్రాండ్గానే వస్తుంది అనమాట వెహికల్ అయితే కనుక. ఇప్పుడు దీని లోపల యూఎస్బి పోర్ట్కి మనకు బ్లూ కలర్లో ఒక సింబల్ అయితే లోపల ఇచ్చారు. లైటింగ్ కూడా వస్తుంది. అక్కడే మనము ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఏదో గ్లో బాక్స్ చిన్నదిగా అట్ట పెట్టినట్టు కాకుండా లోపలికి చేయబెడితే మీరు చూస్తున్నారు కదా ఎంతవరకు లోపలికి వెళ్తుంది అనేది. ఒక ఫుల్ అండ్ ఫుల్ లోపలికి ఒక మంచి గ్లో బాక్స్ అయితే ముందర రావడం జరిగింది. కీస్ అయితే ఈ విధంగా ఉంటుంది. కీ పెట్టి ఎంట్రీ, అలాగే బ్యాక్ సైడ్ మనము ఓపెన్ చేసుకోవడానికి బ్యాక్ సైడే అక్కడే ఇచ్చేసాడు అనమాట. కీ దగ్గరే మనకు ఇట రైట్ సైడ్కు లెఫ్ట్ సైడ్కి తిప్పామంటే కనుక బూట్ స్పేస్ అయితే ఓపెన్ అవుతుంది. అంతేకాకుండా మీకు ముందర చూడండి లుక్ ఎలా ఉందనేది చాలా సూపర్గా ఉంది. లైట్ వేసినప్పుడు కూడా లైట్ మీకు ఇప్పుడు ఈ పగలు కాబట్టి మీకు సరిగా తెలియలేదు, కానీ అదే ఒకవేళ రాత్రి టైంలో అయితే కనుక మీకు ఇంకా బాగా ఫోకసింగ్గా ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ చూసుకుంటే ఆంపేర్ లోగో కూడా చేంజ్ చేశారు. ఇంతకుముందు స్టిక్కర్స్ టైప్ అయితే వచ్చేది, ఇప్పుడు దీనికి చూశారు కదా అది ఒక సిల్వర్ టైప్ అయితే తీసుకొచ్చారు. దాన్ని నీట్గా స్టీల్ టైప్లో దాన్ని పెట్టడం చేయని. అలాగే మనకి ఇండికేటర్స్ కూడా చూడండి, సైడ్కి లుక్లో చూస్తే ఇండికేటర్స్ మంచి లుక్గా ఉంది. ఈ కలరే గ్రాండ్ ఇచ్చేసింది అనమాట. వాళ్ళు నేమ్ పెట్టిన దానికి ఇది అంత గ్రాండ్గా ఉంది. అలాగే టైల్ ల్యాంప్స్ చూడండి, ఇండికేటర్స్ చూడండి, అంతా కూడా ప్రీమియం క్వాలిటీలో అయితే ఉందన్నమాట. అలాగే మనకి నెంబర్ ప్లేట్ పెట్టుకునే దానికి కింద స్లాట్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. వెహికల్కు ఇది ఛార్జర్ అండి. ఛార్జర్ ఇది మీకు చూసుకుంటే ఛార్జర్ టైపే మార్చేశారు. ఇంతకుముందు పెద్ద డబ్బా మాదిరిగా వచ్చేది, ఇప్పుడు దీంట్లోనే వెంటిలేషన్ బయటికి పోవడానికి కావాల్సిన గ్రిల్స్ ఇచ్చారు. దీంట్లో మీకు అది ఛార్జింగ్ ఆన్లో ఉంది. ఛార్జింగ్ ఆన్ లేకుండా మీకు ఫ్యాన్ అయితే ఎలా కనపడుతుందో చూడండి. దీనితో ఛార్జింగ్ పెట్టారంటే మీకు 3 to 4 అవర్స్ లోపల ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. బ్యాటరీ కూడా మనకు 2.5 kWh బ్యాటరీ అయితే దీంట్లో తీసుకొచ్చారనమాట. కాబట్టి ఆ బ్యాటరీ దీంతో ఛార్జింగ్ చేస్తే మనకు ఇంచుమించు 3 to 4 అవర్స్ లోపల ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. మొత్తానికి వెహికల్ చూసుకుంటే ఎలా ఉందనేది మీకు ఈజీగా గమనించవచ్చు. వచ్చేసిన తర్వాత వారంటీ అయితే పెరిగింది. బ్యాటరీ క్వాలిటీ పెరగడంతో మనకు వారంటీ కూడా ఎక్కువ టైం అయితే వస్తుంది అనమాట. అలాగే రిమూవబుల్ కూడా చేసుకోవచ్చు. మనకు బ్యాటరీ కూడా క్రాస్గా ఇవ్వడం వల్ల మనకు బూట్ స్పేస్ కూడా రావడం జరిగింది. మనకు యాక్చువల్ ఒక హాఫ్ హెల్మెట్ పడుతుంది. లేదంటే మనం లగేజ్ పరంగా ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. వెహికల్ కూడా మనకు ఒక కొత్త టైప్ ఆఫ్ వెహికల్ మాదిరిగా కనపడుతుంది. మనకు యాక్సిస్లో ఉంటుంది కదా డ్యూయల్ టోన్, మనకి ఇక్కడ డ్యూయల్ టోన్ కూడా గమనిస్తే యాక్చువల్లీ ఇక్కడ ఈ కలర్ గ్రీన్ కలర్ కానీ, అలాగే మనకి ఇక్కడ క్రీమ్ వైట్ కానీ, అలాగే ఈ ప్యాటర్న్ కానీ ఇంత చూడడానికి చాలా బాగుంది. ఇంతకుముందు వెహికల్స్ మనకు ఇంత లుక్గా ఉండాలి, ఇంత అట్రాక్షన్గా ఉండేది కాదన్నమాట. కానీ ఇవన్నీ నీట్గా ఇచ్చేసారు. వాళ్ళ లోగో కానీ ముందు లోగో స్టిక్కర్ టైప్లో వచ్చేది, ఇప్పుడు వాళ్ళు దానికి ఈ విధంగా అయితే సిల్వర్ టైప్లో అయితే మనకి ఇచ్చేసారు. అన్నీ మనకు చూడడానికి కొంచెం క్యాచప్గా ఉందని చెప్పచ్చు. ఫ్రెండ్స్, మనకు ఫైనల్గా కాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చి 95,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉందండి. 1 lakh దగ్గర వాళ్ళు మీకు వెహికల్ అయితే సేల్ చేస్తున్నారనమాట. మీరు వెళ్ళండి, షోరూమ్ వచ్చి మనకు తిరుపతి రేణిగుంట పోయే రూట్లో మనకు బ్లిస్ హోటల్ ఆపోజిట్ అయితే వస్తుందండి, పెట్రోల్ బంక్ పక్కనే. షోరూమ్కి వెళ్ళారంటే మీకు వాళ్ళు క్లియర్గా గైడెన్స్ అయితే ఇస్తారు. అలాగే టెస్ట్ డ్రైవ్ అవి చేసుకొని కూడా మీరు వెహికల్ అయితే తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, మీడియంగా నీట్గా యూస్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి వెహికల్ అయితే. బిల్డ్ క్వాలిటీ కానీ ప్రీమియం బిల్డ్ క్వాలిటీ అయితే ఇచ్చాడు. అలాగే వెహికల్ లుక్కే చేంజ్ చేశారు. అందులో దీంట్లో 2 కలర్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి మనకు మచ్చ గ్రీన్ అయితే ఉంది, అలాగే ఇంకోటి బ్లూ కలర్లో మిక్సింగ్ కలర్ డ్యూయల్ టోన్ కలర్ వస్తుందన్నమాట. 2 కలర్స్ 2 వెహికల్స్ చాలా బాగున్నాయి. 2 కలర్స్ కూడా మీరు వెళ్ళండి, షోరూమ్ వెళ్ళి ట్రై చేయండి, మీకు అక్కడే అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంతవరకు బై బాయ్.